హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి మేము తాటిపూడి రిజర్వాయర్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అది వైజాగ్ నుంచి ఎస్కోటా దగ్గరలో ఉంటుందంట. ఆ ప్లేస్కి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. విల్ స్టార్ట్ నౌ. అండ్ నేను మా బావ అండ్ మా బావ వాళ్ళ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తా. ఐ థింక్ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బాయ్ బాయ్. సో ఫైనల్లీ వీఆర్ హియర్ ఎట్ తాటిపూడి రిజర్వాయర్. ఇదేంటంటే కొత్తగా మొత్తం అన్నీ మళ్ళీ రినోవేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. అక్కడ బోట్స్ చూస్తున్నారు కదా, ఆ బోట్స్ అన్నీ ఇక్కడ కొత్తగా పెట్టారనమాట. సో ఇప్పుడు ఒక బోట్ రైడ్ కూడా చేస్తాం మేము. మా బావ వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోతున్నారు, అంటే నడుచుకుంటూ వెళ్తున్నారు అటు ఆ చివరికి. అక్కడ ఎలా ఉందో ఏంటి అని చూడడానికి. నైస్ కదా, బాగుంది మొత్తం ప్లేస్ అంతా. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి షిప్ ఎక్కుదాం. ఎక్కి ఇదంతా తిరిగడమే. మేబీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అరౌండ్ 3 కిలోమీటర్స్ వరకు రౌండ్ చేస్తారు, మొత్తం అంతా తిరుగుతారు అని చెప్పారు. ఇలా వెళ్తే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. సో ఇది కూడా బాగుంది యాక్చువల్లీ. సి చింటూ is here. Chintu. Hi. That's late place of that person. My Baba, my friend. Yes, man. As he told me, as he told me. Okay, man. Okay, thank you. జాగ్రత్త ఏముంది, ఇంకో వైరల్ అయిపోతాం. బాగుంది ప్లేస్. ఇదంతా ఫాగ్ లాగా ఉందండి, అందుకే సరైన వ్యూ కనిపించు. ఏది ఇక్కడ ఇప్పుడు ఎక్కాల్సింది అదే మనం. అదే కదా, ఆ బోటే కదా. మిస్ అయిపోయినా నేను. ఏది గోవా వెళ్ళినప్పుడైతే ఏదా, ఇంకో బోట్ వేసుకొస్తారు. ఫాస్ట్ బోట్, స్పీడ్ బోట్ అంటారా, సారీ. అదే ఇక్కడ బనానా రైడింగ్ అలాంటివి చేస్తే ఓ దానికోసం. ఓకే, నేను చేప ఏదో వచ్చింది అనుకున్నా. అంత వెళ్తాం చూసుకెళ్తాం. అలాగే ఇలా తినబెట్టుకుని గుర్తుందా సముద్రం ఇలాగైతే మొత్తం ఫోన్ వద్దు లేక లోవు వాటర్లు అంటే భయమే, అందుకే క్రూజ్ షిప్ లో వెళ్ళాలి. వాటర్ చూడడానికి అనిపిస్తుంది కానీ వాటర్ ఇప్పుడు క్రూజ్ షిప్ ఎప్పుడు వస్తుంది కదా మళ్ళీ మార్చి. సరే వెళ్దాం. ఇక్కడ ల్యాండింగ్ ఉందనుకో, ఆడ బనానా రైడింగ్ అవన్నీ చేసి మధ్యలో పడిసేస్తారు తెలుసా. తెలుసు. ఆడగడ తిప్పుతాడు అంటావా? తిప్పాడు. ఇంకో రౌండ్ ఉంది బాబాయ్, అలాగైతే నాకొద్దు బాబాయ్. అక్కడే గుండె అయిపోద్ది. జాకెట్లని గట్టిగా వేసుకుని ఎందుకని మంచిది. పడితే ఉండదురా, ఫోన్లో డబ్బులు ఫోన్ ధైర్యవంతుల్లాగా ఉన్నాడు, ఫోన్ గట్టి కొట్టుకుంటాడు. తెలిసిపోయిందిరా. ఇప్పుడు ఇక్కడ తిప్పుతాడు రా, స్ట్రైట్ కి వెళ్తా అక్కడ కరెక్ట్ ఉండిపోతుంది అంతే. కానీ చిన్న ఇది ఉంటది అన్న, థ్రిల్ ఉంటది. ఆటగాళ్ళు రెడీ అయిపోయారు. ఆటగాళ్ళు
మనోడు రెడీ అవుతున్నాడు వేటకి. ఆడుకుందామా ఫ్రెండ్స్? విజిలే కాపాడండి. చూడండి చూడండి, చెడిగుడు 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 చెడిగుడు. సెట్ అవుద్దా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ముందు నన్ను ఎవడు పట్టుకోవాలా? వెళ్ళిపోతాను. కొత్త కొత్తలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బా. సాటిస్ఫై అవ్వలేదు. సో కుర్రాలు దీంతో సాటిస్ఫై అవ్వలేదు కదా మనం. ఇప్పుడు ఉంటది మీకు. ఓకే రెడీ? అమ్మో పట్టుకోవడం అవుతుంది కదా హలో ఫ్రెండ్స్. అన్నా. సేఫ్, జాగ్రత్త. ఇప్పుడు స్పీడ్ బాక్స్ స్పీడ్ అయిపోయింది. సీన్ అయిపోయింది. భలే ఉంది అసలు. ఇప్పుడు చెప్పండి. సూపర్, ఎక్సలెంట్, ఫుల్లీ సాటిస్ఫైడ్. బ్రో ఏంటి బ్రో నీ పరిస్థితి? ఎంత బాగుంటుందని. నైస్ డ్రైవింగ్. దొల్లగొడిసాడు భయ్యా డ్రైవింగ్ అయితే. ఫస్ట్ టైం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అదొకలాగా అనిపించింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. చూసారుగా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో వెళ్తే చాలా ఫన్ ఉంటుంది ప్రతిసారి. ఇంకా నెక్స్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా మంచి మంచి ట్రిప్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాము. అంతా ఓకే అయితే విల్సి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అన్నట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పృథ్వీరాజ్ 47. థ్యాంక్ యూ. గుడ్ నైట్.